రవి అటు వెళ్దాంరా. సౌండ్ చేయొద్దు. తలా ఒకవైపు వెళ్దాం. డిఫరెంట్ వాయిసెస్ అండ్ పిక్చర్స్ క్యాప్చర్ చేయొచ్చు కదా. యా యు ఆర్ రైట్. నువ్వు అటు సైడ్ వెళ్ళు, నేను ఇటు వెళ్తాను. ఏమేంద్రా కీర్తి ఎందుకు అలా అరుస్తుంది? ఏమో తెలీదు. వెళ్ళి చూద్దాం పద. అదిగో అటుపక్క. కీర్తి, కీర్తనా, కీర్తి, కీర్తనా, కీర్తి. ఏమైంది కీర్తన? ఏమైంది అక్కడ? అక్కడ ఎవరో మనిషిని తగలబెట్టేశారు. మనిషిని తగలబెట్టేశారా? ఈ ఫారెస్ట్ లోనా? ఏ జంతువును చూసి భయపడి ఉంటావు. ఇలా భయపడతావని ముగ్గురం కలిసి వెళ్దామన్నాను. నువ్వే తల ఒకవైపు వెళ్దామన్నా. రవి, మనిషికి జంతువుకి తేడా కూడా తెలీదా నాకు? నిజంగా అక్కడెవరో మనిషిని కాల్ చేశారు. ఇంత డీప్ ఫారెస్ట్ లోకి ఎవరో మనిషిని తీసుకొచ్చి కాల్ చేశారంటే ఇదేదో మర్డర్ అయి ఉంటుంది. రండి వెళ్ళి చూద్దాం. మనకెందుకు ఈ లేనిపోని గొడవలన్నీ? మన పనేదో మనం చూసుకుందాం పద. అరే, ఒక మనిషిని చంపేశారంటే మినిమం రెస్పాన్సిబిలిటీ లేకుండా మనకెందుకు రాంటావేంట్రా? వెళ్ళి చూద్దాం పద. సరే పద. హలో, మేమే సార్ మీకు ఫోన్ చేసింది. రండి సార్ చూపిస్తాం. సార్ ఇదే సార్. ఫారెస్ట్ లోకి మీరెందుకు వచ్చారు? ఇక్కడ బర్డ్స్ వాయిస్ రికార్డ్ చేద్దామని వచ్చాం. ఆ టైంలో ఇది కనిపించింది. శ్మశానంలో కాల్చాల్సిన మనిషిని ఇక్కడ కాల్చారంటే నో డౌట్ ఇది మర్డర్. గెట్ ఆల్ ది క్లోజ్. Yes, sir.
అన్ని ఆనవాళ్లు కలెక్ట్ చేశాం సార్. కానీ నైట్ వర్షం పట్టడం వల్ల చుట్టూ గ్రాస్ ఉండడం వల్ల ఫుట్ ప్రింట్స్ ఎక్కడ ప్రింట్ కాలేదు సార్. ఇట్స్ ఓకే, ముందు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించండి. ఓకే సార్. చనిపోయింది 27 ఇయర్స్ మేల్. తగలబెట్టడానికి పెట్రోల్ యూజ్ చేశారు. అండ్ ఈ సంఘటన జరిగి 48 అవర్స్ అవుతుంది. వన్ మోర్ థింగ్, కాలి బూడిదైన ఆనవాళ్లలో ఒక తాడు కూడా ఉంది. తాడా? అంటే అతన్ని తగలబెట్టడానికి ముందు తాళ్లతో కట్టేశారన్నమాట. చనిపోయిన మనిషినైతే తాళ్లతో కట్టి తగలబెట్టాల్సిన అవసరం లేదు సార్. అంటే ఆ ప్లేస్ కి తీసుకొచ్చేంత వరకు అతను బ్రతికే ఉన్నాడు. అంత బలవంతంగా ఒక వ్యక్తిని తాళతో కట్టి తీసుకువెళ్లారు అంటే హత్య చేసింది ఒక వ్యక్తి కాదు, ఇద్దరూ లేక అంతకంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఎదురు తిరగకుండా తాళ్లతో కట్టి సజీవ దహనం చేశారు. కరెక్ట్. ఉత్తమ్, మిస్సింగ్ కేసుల డీటెయిల్స్ ని గ్యాదర్ చేయండి. ఓకే సార్. ఎస్, హీఈస్ ఆనంద్. 3 days బ్యాక్ మిస్సింగ్ అని 2 Town పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారు. అతనో కాదో కన్ఫర్మ్ చేయాలి. వెంటనే ఆ పేరెంట్స్ ని కలిసి DNA టెస్ట్ జరిపించండి. ఓకే సార్. వీఆర్ డిటెక్టివ్స్. మీ అబ్బాయి ఆనంద్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. అలాగా? మా అబ్బాయి గురించి ఏమైనా తెలిసిందా బాబు? అంటే అది మీ అబ్బాయే కాదో తెలీదు. ఫారెస్ట్ లో పూర్తిగా కాలిపోయిన ఒక వ్యక్తి యాషెస్ దొరికాయి. అది మీ అబ్బాయిదో కాదో కన్ఫర్మ్ చేసుకుందామని వచ్చాం. ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అబ్బాయికి ఏం జరిగింది? అడవిలో మా అబ్బాయి అసలేం జరిగింది? మీ టెన్షన్ పడకండి. అతను మీ అబ్బాయో కాదో ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. 27 years ఓల్డ్ మీ అబ్బాయి కనిపించట్లేదని మీరు కంప్లైంట్ ఇచ్చారు. ఇంచుమించు ఆ ఏజ్ బాడీ యాషెసే మాకు దొరికాయి. మీరు ఒకసారి వచ్చి DNA టెస్ట్ చేయించుకుంటే మా డౌట్ క్లియర్ అయిపోతుందని వచ్చాం. లేదు, మేము ఎక్కడికి రాం. అక్కడ కాల్ చేస్తుంది మా అబ్బాయి కాదు. మా అబ్బాయి బ్రతికే ఉన్నాడు. మేం కోరుకునేది కూడా అదే. కానీ బాడీ అసలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయింది. లేదంటే మీ అబ్బాయి ఫోటో చూసి మేమే గుర్తుపట్టుండేవాళ్ళం. మీ అబ్బాయి కాదనుకునే రండి. ఒకసారి DNA టెస్ట్ చేయించుకుంటే డౌట్ తీరిపోతుంది కదా. ఇంకేం ఆలోచించకండి, రండి వెళ్దాం. ఇట్స్ మ్యాచింగ్. సారీ, మీ అబ్బాయి చనిపోయాడు. ఆ బాడీ మీ అబ్బాయిదే. మన బాబుని ఎవరో చెప్పేశారండి. ఊరుకో, ఒకగానొక కొడుకండి. వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఎందుకంత దారుణంగా చంపేశారు? మేమేం పాపం చేశామండి? ఎందుకు మా బిడ్డను పొట్టన పెట్టుకున్నారు? ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ ని బట్టే ఈ కేసుని సాల్వ్ చేయగలుగుతాం. వాళ్ళెవరైనా వదలడానికి వీలేదు సార్. ఉరికమ్మ ఎక్కించాల్సిందే. వాళ్ళని వదలొద్దు సార్. అలాగే, ఇట్స్ అవర్ డ్యూటీ. మీకు గాని మీ కొడుకు గాని శత్రువులు ఎవరైనా ఉన్నారా? మాకంటూ శత్రువులు ఎవరూ లేరు సార్. మా దగ్గర ఉన్నంతకాలం వాడికి కూడా శత్రువులు ఎవరూ లేరు సార్. కానీ 11 నెలల క్రితం వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తే కాదన్నామని వెళ్ళిపోయాడు. మేం చూపించిన సంబంధం కాదన్నాడని మేము వాడిని పట్టించుకోవడం మానేశాం. ఈ 11 నెలల్లో ఏం జరిగిందో
ఎవరు వాడికి శత్రువుగా మారారో మా కొడుకును మాత్రం మాకు కాకుండా చేశారు. మీ కోడలు ఎక్కడుంది? 2 రోజుల క్రితం మా ఇంటికి వచ్చింది. 3 రోజుల నుంచి మీ అబ్బాయి ఇంటికి రావడం లేదు. ఏమైందో ఏమిటోనో భయంగా ఉందని ఏడ్చింది. మేము కంగారు పడి కోడలతో పాటు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాం. మరి మీ కోడలేది? ఆ రోజే వెళ్ళిపోయింది. ఒక్కదాన్ని ఎలా ఉంటావు, ఆనంద్ వచ్చాక వెళ్ళదుగానని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళిపోయింది. సరే, మీ కోడలు అడ్రస్ చెప్తారా? లాక్ చేసింది. పక్క ఫ్లాట్ వాళ్ళు అడుగు. యా. ఎవరు కావాలండి? స్వరూప లేదా అండి? తెలీదండి, ఎక్కడికి వెళ్ళిందో ఏమో. పొద్దున్నే ఎవరో వస్తే బ్యాగ్ తీసుకుని అతనితో వెళ్ళిపోయిందండి. అతనెవరో తెలుసా? తెలీదు మేడం. తెల్లగా పొడుగ్గా 25-30 ఏళ్ళు ఉంటాయి. ఫోన్ నెంబర్ ఉంది కదా, కాల్ చేద్దాం. థ్యాంక్ యూ. హలో. హలో, స్వరూప? అవును, ఎవరు మాట్లాడేది? మీ హస్బెండ్ మిస్ అయ్యారని కేసు పెట్టారు కదా, దాని గురించి మాట్లాడడానికి మీ ఫ్లాట్కి వచ్చాం. కానీ లాక్ చేసింది. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? నేను మా పుట్టింట్లో ఉన్నానండి. మిమ్మల్ని కలవాలి. అడ్రస్ చెప్తారా? సరే, చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. మూడు రోజుల క్రితం పొద్దున్నే ఆఫీస్కని వెళ్ళిన అతను తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. దాంతో కంగారు పడి మా అమ్మా నాన్నలకి, మా అత్త మామయ్యలకి చెప్పాను. అత్తయ్య మామయ్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈరోజు పొద్దున్నే మా అన్నయ్య వచ్చి ఒక్కదానివి ఎలా ఉంటావని తీసుకొచ్చేశాడు. ఇంతవరకు ఆయన ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏమయ్యారో కూడా తెలియదు. సారీ స్వరూప, ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. ఇట్స్ వెరీ హార్డ్ టు డైజెస్ట్. బట్ ఐ హ్యావ్ టు సే హీస్ నో మోర్. ఎవరో మీ హస్బెండ్ని ఫారెస్ట్లో పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. ఎవరు చంపారు? అసలు ఏం జరిగింది తెలీదు. ప్రస్తుతానికి చనిపోయింది ఆనంద్ అని మాత్రం తెలుసుకోగలిగాం. మీరిచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి హంతకులు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం. సారీ స్వరూప, కంట్రోల్ యువర్సెల్ఫ్. యూ హ్యావ్ టు కోఆపరేట్ విత్ us. ఆనంద్కి శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఎవరూ లేరు. పోనీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? అంత బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు. పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేవారు, సాయంత్రం నేరుగా ఇంటికే వచ్చేసేవారు. ఆనంద్ జాబ్ చేసేది ఎక్కడ? భారత్ కార్ సర్వీస్ సెంటర్లో. ఎవరు కావాలండి? మేం డిటెక్టివ్స్. మీతో కలిసి పనిచేసే ఆనంద్ని దారుణంగా హత్య చేశారు. ఆనంద్ గురించి మీకేమన్నా తెలిసేమో అని తెలుసుకోవడానికి వచ్చాం. ఆనంద్ చాలా మంచివాడండి. ఇంత దారుణంగా చంపేశారంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. అతని గురించి రెగ్యులర్గా ఎవరైనా వచ్చేవారా ఇక్కడికి? అలాంటిదేం లేదు మేడం. తన పనేదో తను చేసుకుపోయేవాడు. స్టాఫ్తో కానీ కస్టమర్స్తో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. కొలీగ్స్ అందరిని అడిగాం సార్. ఆనంద్ చాలా మంచివాడు, ఎవరితో గొడవలు లేవని చెప్తున్నారు సార్. ఇటు ఆనంద్ పేరెంట్స్ ని, తన భార్యని అడిగినా ఎవరూ శత్రువులు లేరంటున్నారు. మరి ఇంత దారుణంగా హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? కనీసం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని ఇంట్రోగేట్ చేసేవాళ్ళం. కానీ తనకి ఫ్రెండ్స్ కూడా ఎవరూ లేరు.
చూస్తుంటే ఇన్వెస్టిగేషన్కి అన్ని దారులు మూసుకుపోయినట్లే ఉన్నాయి సార్. నో, క్రైమ్ చేసే వాడికి ఒక దారి దొరికినప్పుడు దాన్ని రిపీట్ చేయడానికి కూడా ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. వి హ్యావ్ టు ఫైండ్ అవుట్. ఇట్ మే నాట్ బి ఎ వైస్ థాట్, బట్ వీ కెన్ ట్రై. ఆనంద్ని చంపడానికి హంతకులు పెట్రోల్ ఉపయోగించారు కాబట్టి డెఫినెట్ గా ఆ సరౌండింగ్ పెట్రోల్ పంప్స్ లోనే ఏదైనా క్యాన్ లో పెట్రోల్ ఫిల్ చేయించుకొని ఉంటారు. హత్య జరిగిన రోజు మినిమం 5 to 10 లీటర్స్ క్యాన్ లో ఎవరైనా పెట్రోల్ ఫిల్ చేసుంటే ఆ టైంలో బంకులో ఉన్న సీసీ ఫుటేజ్ ని చెక్ చేయండి. హంతకులు దొరికే ఛాన్స్ ఉంది. ఓకే సార్. ఇదిగో బాబు, నీ పేరేంటి? బంకుసీన్ అండి. 3 days బ్యాక్ ఎవరైనా క్యాన్ లో పెట్రోల్ తీసుకెళ్లారా? రోజుకి చాలా మంది 1-2 లీటర్లు తీసుకెళ్తారండి. లీటర్ 2 లీటర్ కాదు, 10-12 లీటర్ తీసుకెళ్లారా? బాగా గుర్తు తెచ్చుకో. సార్ గుర్తొచ్చింది సార్, 3 రోజుల క్రితం ఒక 10 లీటర్ల క్యాన్ తీసుకెళ్లారండి. అతన్ని గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపడతానండి. ఆ రోజు కొంచెం డిస్కషన్ కూడా జరిగిందండి. 10 లీటర్ల క్యాన్ ఇవ్వు అంటే దగ్గరలో కారు ఆగిపోయిందని చెప్పి తీసుకెళ్లారండి. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుందిగా. గత 3 రోజులు బట్టి సీసీ కెమెరా పనిచేయలేదండి. ఈ రోజే బాగైందండి. ఓకే, నో ప్రాబ్లం. వాళ్ళని చూస్తే గుర్తుపడతావు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం మాకు ఫోన్ చేయి. ఓకే, ఇది నా కార్డ్. ఓకే సార్. ఓకే. ఏమన్నా తెలిసిందా బాబు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలని వచ్చాం. కూర్చోండి. ఆనంద్ పనిచేసే సర్వీస్ సెంటర్లో అడిగితే అందరూ ఆనంద్ మంచివాడని చెప్పారు. కానీ ఒక 10 నెలల నుండే అతను అక్కడ జాబ్ చేస్తున్నాడని చెప్పారు. అంటే స్వరూపని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాడా? అవునమ్మా. మరి అంతకుముందు అతను ఎక్కడ జాబ్ చేసేవాడు? జాబ్ ఏం చేసేవాడు కాదమ్మా, మొబైల్ రీఛార్జ్ షాప్ ఉండేది. అక్కడికి స్వరూప తన ఫ్రెండ్స్ రీఛార్జ్ చేసుకోవడం కోసం వస్తుండేవారు. అప్పుడే మా వాడు స్వరూపతో ప్రేమలో పడ్డాడు. ఆనంద్ రోజు టైంకి వెళ్ళి టైంకి వచ్చేవాడా? లేదు బాబు, ప్రొద్దుటే వెళ్ళేవాడు. ఏ అర్ధరాత్రిలో దాటిన తర్వాత ఇంటికి వచ్చేవాడు. మందు తాగే అలవాటు ఉందా? లేదు బాబు, సిగరెట్ తాగే అలవాటు కూడా లేదు. ఒకసారి ఆ షాప్ అడ్రస్ ఇస్తారా? చెప్పండి. నువ్వు సంపత్, స్వరూప వాళ్ళ అన్నయ్య కదా? అవును మేడం. నువ్వేంటి ఇక్కడ? ఇది నా షాపే మేడం. మరి మీ బావ ఆనంద్ పేరెంట్స్ని అడిగితే ఆనంద్ షాపే అని చెప్పారు. ఇద్దరం పార్ట్నర్స్మే సార్. షాప్లో ఇద్దరు ఉండేవారా? లేదు మేడం, మాకు ఇంకో షాప్ ఉంది. అది నేను చూసుకునేవాడిని, ఇది ఆనంద్ చూసుకునేవాడు. మా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ షాప్ నాకు ఇచ్చి తను వేరే జాబ్లో జాయిన్ అయిపోయాడు. ఆనంద్ మీ చెల్లెలు ప్రేమించుకుంటున్న సంగతి మీకు ముందే తెలుసా? తెలుసు సార్, కానీ మా ఇంట్లో వాళ్ళు స్వరూపకు ఒక మంచి సంబంధం తీసుకురావాలని చాలా ప్లాన్ చేశారు. నాకిచ్చి పెళ్లి చేయటానికి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, నీకేం ప్రాబ్లం లేదు కదా అని ఆనంద్ నన్ను అడిగాడు. నాకైతే ఏం ప్రాబ్లం లేదని చెప్పాను. అయితే నువ్వు దగ్గరుండి వాళ్ళ పెళ్లి జరిపించావా? అంత అవకాశం నాకెక్కడిస్తారు? నన్నింట్లో మాట్లాడమని చెప్పారు. లేదు, ముందు మీరే మాట్లాడండి, తర్వాత అమ్మా నాన్న నేను ఒప్పిస్తానని చెప్పాను. స్వరూప అమ్మా నాన్నలతో చెప్పింది. అనుకున్నట్టే వాళ్ళు కాదన్నారు. నేను కూడా అమ్మా నాన్నని ఒప్పించడానికి చాలానే ప్రయత్నించాను. నా మాట కూడా వినలేదు. ఇంకో పక్క ఆనంద్ వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి అని చెప్పాను.
నాతో కూడా చెప్పకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసేసుకున్నారు. పెళ్ళైన తర్వాత మీ చెల్లెల్ని ఆనందిని కలవలేదా? లేదు, అమ్మా నాన్నలకి వాళ్ళని కలవడం ఇష్టం లేదు, అందుకే నేను కలవలేదు. ఆనంద్ కూడా నన్ను షాప్ చూసుకోమని చెప్పి వెళ్ళాక మళ్ళీ నన్ను కలవలేదు. మీ అమ్మాయిని ఆనంద్ పెళ్లి చేసుకోవడానికి మీరెందుకు ఒప్పుకోలేదు? ప్రత్యేకించి కారణం అంటూ ఏమీ లేదు. మేము ఒక మంచి సంబంధం చూసాం, అది చేయాలనుకున్నాం అంతే. ఆనంద్కి స్వరూపకి పెళ్లి జరిపించమని మీ అబ్బాయి సంపత్ మీతో మాట్లాడా? లేదండి. మీ ప్రేమ గురించి మీ ఇంట్లో మాట్లాడమని మీ అన్నయ్యకి చెప్పారా? లేదు, అసలు మా ప్రేమ గురించి మా అన్నయ్యకి తెలియదు. పోనీ మీ అన్నయ్య ఆనంద్ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్, అదైనా తెలుసా? అవునా? అన్నయ్యకి ఒక బిజినెస్ పార్ట్నర్ ఉన్నారని తెలుసు గాని అది ఆనంద్ అని ఎవరికీ తెలియదు. అవును, మాకెవరికీ తెలియదు. ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? తీగ లాగితే డొంకంతా కదులుతుంది, కానీ ఇక్కడ డొంక కదిలింది గాని కదిపింది ఏ తీగో తెలియలేదు. అందుకే అన్ని తీగల్ని టచ్ చేస్తూ వెళ్తున్నాం. వన్ లాస్ట్ క్వశ్చన్, మీ అబ్బాయి రోజు టైంకి ఇంటికి వచ్చేవాడా? లేదు, బాగా లేట్ అయ్యేది. ఎందుకని అడిగితే బిజినెస్ అనేవాడు. అసలు ఒక్కొక్క రోజు ఇంటికి కూడా వచ్చేవాడు కాదు. రియలీ స్ట్రేంజ్. ప్రేమ గురించి తెలుసని సంపత్ చెప్తున్నాడు, తెలీదని స్వరూప్ అంటోంది. పెళ్లి గురించి మాట్లాడానని సంపత్ అంటున్నాడు, లేదని పేరెంట్స్ చెప్తున్నారు. నో డౌట్ సంపత్ అబద్ధం చెప్తున్నాడు, కానీ ఎందుకు? పైగా వాళ్ళిద్దరూ బిజినెస్ పార్ట్నర్స్ అని ఇంట్లో కూడా తెలియదు. ఆ విషయం సంపత్ చెప్పలేదు, ఆనంద్ కూడా చెప్పలేదు. పెళ్ళయ్యాక షాప్ని తనకిచ్చేసి జాబ్లో జాయిన్ అయ్యాడని సంపత్ చెప్తున్నాడు. ఒకవేళ ఆ షాప్ కోసం సంపత్ ఆనంద్ని హత్య చేసే అవకాశం ఉందా? నోనో, ఒక రీఛార్జ్ షాప్ కోసం చెల్లెలి భర్తని హత్య చేసేంత దుర్మార్గుడులైతే అతను కనిపించట్లేదు. మరైతే అబద్ధాలు ఎందుకు చెప్తున్నాడు? అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి హత్య చేసుంటాడు అని అనుమానిస్తే హత్యకి కారణం వేరే ఇంకేదైనా అయి ఉండాలి, కానీ షాప్ మాత్రం కాదు. హలో సార్, నేను పెట్రోల్ బంక్ నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పు. ఆ రోజు పెట్రోల్ తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తే చెప్పమన్నారు కదా, వాళ్ళు వచ్చారు సార్. ఇస్ ఇట్? 1 minute సార్. వాళ్ళు మళ్ళీ పెట్రోల్ కొట్టించుకోవడానికి క్యాన్ తీసుకుని వచ్చారంట సార్. రియలీ? ఎస్ సార్. వాళ్లే క్రిమినల్స్ అయితే మాత్రం మళ్ళీ ఎవరినో కాల్చబోతున్నారన్నమాట. హలో, వాళ్ళు పెట్రోల్ కొట్టించుకున్నారా? లేదు సార్, ఇక్కడే ఉన్నారు. గుడ్. ఎంతమంది వచ్చారు? 4 సార్, కారులో వచ్చారు. వాళ్ళు క్రిమినల్స్. ఒక 15 minutes వాళ్ళు వెళ్లకుండా మేనేజ్ చేయి. క్యాన్లో ఇంత పెట్రోల్ ఇవ్వకూడదని చెప్పి కొంత టైం డిలే చేయి. సరే సార్. ఓకే సార్. ఓకే. నచికేత్, ఉత్తమ్ సార్, స్టార్ట్ ఇమీడియట్లీ. మన వెహికల్లో వద్దు, వాళ్ళకి డౌట్ రాకుండా బైక్ మీద వెళ్ళండి. ఓకే సార్. నో వెయిట్, వాళ్ళకి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంటో అన్ని అబ్జర్వ్ చేద్దాం. 4. ఇదిగో. వచ్చేస్తారన్న, దగ్గరలోనే ఉన్నారు. ఒక్క నిమిషం అన్నా, ఒక ఫోన్ కాల్ మాట్లాడుతూ వస్తాం. సార్ చెప్పండి సార్. యా, మేము వచ్చాం. వాళ్ళకి పెట్రోల్ కొట్టి పంపించు. ఓకే సార్. మా మేనేజర్ ఫోన్ చేశాడు, పర్వాలేదు ఇచ్చి పంపించమన్నాడు. సర్లే రవి, ఈ క్యాన్లో 10 లీటర్ పెట్రోల్ పోయి. నువ్వు వెళ్ళు, మీరు పదండి.
ఎటెళ్ళుంటాడు? ఈ ఫారెస్ట్ లోకి పెట్రోల్ క్యాన్ తీసుకుని వచ్చారంటే మళ్ళీ ఎవరినో తగలపెట్టడానికి అనుకుంటా. ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక ప్రాణం పోవడానికి వీల్లేదు. వీ హ్యావ్ టు క్యాచ్ హిమ్. ఈ చుట్టుపక్కలే ఎక్కడో ఉండుంటారు. కమాన్ సర్చ్. ఇక్కడే దించడ్రా, వీడిని ఇక్కడే కాల్చేద్దాం. రేయ్ నువ్వు పెట్రోల్ పోయిరా. Come on, move. Hey, get up. Move. Come on, move. సో యు ఆర్ ప్రొఫెషనల్ కిల్లర్స్. డబ్బులిచ్చి ఎవరిని చంపమంటే వాళ్ళని నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు కదూ. ఎవరు, ఎందుకు, ఏమిటి, ఇవేవి మీకు అవసరం లేదా? ఇప్పుడు మీరు ఎవరిని చంపబోయారో, ఎందుకు చంపబోయారో అన్నది తర్వాత చూద్దాం. ముందు మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్న కేసుకి సంబంధించి డీటెయిల్స్ మాకు తెలియాలి. 4 రోజుల క్రితం ఇలాగే ఒక వ్యక్తిని పెట్రోల్ పోసి తగులబెట్టేశారు, గుర్తుందా? అతన్నెందుకు చంపారు? ఎవరు చంపమన్నారు? తెలీదా? ఓ మనిషిని ఎవరు చంపన్నారో, ఎందుకు చంపన్నారో తెలియకుండా చంపేస్తారా? మీరే అన్నారు కదా డబ్బులిస్తే చాలు, ఎవరు ఏంటి అవసరం లేదని. ఎవరిని చంపుతున్నావో అవసరం లేదు. ఎవరు చంపమన్నారో తెలియకుండా వాళ్ళతో కమ్యూనికేట్ ఎలా చేస్తావు? మేము ఎవరితోనూ కమ్యూనికేట్ చేయం, వాళ్ళే మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. పార్టీ కరెక్టా కాదో చూస్తాం. కరెక్ట్ అయితే సుపారీ తీసుకుని ఫినిష్ చేస్తాం. కనీసం డబ్బులు ఇచ్చేటప్పుడైనా వాడిని చూసుండాలి కదా. వాడు డైరెక్ట్ గా వచ్చి మిమ్మల్ని కలవలేదా? జనరల్ గా ఎవరినైనా కలవడానికి మేము మా మొహాలకు మాస్కులు వేసుకుని వెళ్తాం. అతను కూడా మాస్కులోనే వచ్చాడు. అతని డీటెయిల్స్ ఏమాత్రం బయటపడడానికి వీల్లేదని చెప్పి సుపారీ, చంపాల్సిన వాడి ఫోటో, అడ్రస్ ఇచ్చాడు. అంతే, తీసుకుపోయి కాల్ చేశాం. ఎలా వచ్చేవాడు? బైకా కారా? బైక్ మీద. బైక్ రిజిస్ట్రేషన్ నంబర్ మీకు గుర్తుందా? మనుషుల్నే గుర్తుంచుకోం, బైక్ నెంబర్ ఎలా గుర్తుంచుకుంటాం? బాగా గుర్తు తెచ్చుకోండి. ఏ బండి మీద వచ్చాడు, దాని కలర్ ఏంటి, ఎనీ స్పెసిఫిక్ ఐడెంటిఫికేషన్ ఏదో ఒకటి నోటీస్ చేసుంటారు కదా. కమాన్ థింక్. అందరూ ఆలోచించండి. గుర్తొచ్చింది సార్. ఏంటది? బజాజ్ పల్సర్ బైక్, బ్లాక్ కలర్ సార్. ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కాలేదు, టెంపరీ నెంబర్ నడుస్తుంది, కొత్తది సార్. ఆర్ యు షూర్? అవును సార్, బాగా గుర్తుంది. హవిష, ఇంకా టీఆర్ లోనే ఉందంటే కొని 1 month కూడా అయి ఉండదు. వెంటనే బైక్ షోరూమ్స్ అన్నింటికి వెళ్ళండి. లాస్ట్ 1 month లో బ్లాక్ కలర్ బైక్స్ ఎవరెవరు కొన్నారో వాళ్ళ డీటెయిల్స్ మొత్తాన్ని కలెక్ట్ చేయండి. అందరితోనూ మాట్లాడండి. సస్పెక్టెడ్ క్యాండిడేట్స్ ని ఇంటరాగేట్ చేయండి. ఎస్ సార్. వాట్ కెన్ ఐ డూ? వి ఆర్ డిటెక్టివ్స్. ఓకే, కూర్చోండి. థ్యాంక్ యూ.
3 నెలల నుండి ఇక్కడ బ్లాక్ కలర్ పల్సర్ కొన్న వాళ్ళ లిస్ట్ ఇస్తారా? ఓకే, చెక్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం. వాళ్ళు వచ్చి నా గురించి అడుగుతారు, నేను లేనని చెప్పి పంపించి. అలాగే సార్. సంపత్ లేడా? ఈరోజు షాపుకి రాలేదు మేడం. ఎప్పుడొస్తాడు ఏమో తెలియదు సార్. ఓకే, వస్తే డిటెక్టివ్స్ వచ్చారు, ఒకసారి కాల్ చేయమన్నారని చెప్పు. అలాగే మేడం. సార్ వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు చిన్న పని ఉంది, ఈ రోజుకి షాప్ నువ్వే చూసుకొని నేను వెళ్తున్నా. అలాగే సార్. Hey, stop there! Hey, stop! సంపత్, ఆగు! స్టాప్! సంపత్! నన్ను ఎందుకు తీసుకొచ్చారు? నేనేం చేశాను? ఇంకా అమాయకుడిలా నటించడానికి ప్రయత్నించొద్దు సంపత్. నువ్వే మీ బావను చంపించావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను మా బావని చంపించడం ఏంటి? నాకేం తెలీదు. నచికేత్, వీళ్ళెవరో నీకు తెలుసా? నువ్వు ఆనందును చంపించడానికి సుపారీ ఇచ్చిన వాళ్ళు. నేనెవరికి డబ్బులు ఇవ్వలేదు. అసలు వాళ్ళెవరో నాకు తెలీదు. అవును, వాళ్ళు నీకు తెలియదు. నువ్వు మాస్ కేసుకెళ్ళినట్టే వాళ్ళు మాస్ కేసుకొచ్చారు. నువ్వు వాళ్ళని, వాళ్ళు నిన్ను గుర్తుపట్టలేకపోయినా కొత్త బైక్ ని బాగానే గుర్తుపట్టారు. బ్లాక్ కలర్ పల్సర్ బైక్. అంటే ఎవరికి కొత్త బ్లాక్ కలర్ పల్సర్ బైక్ ఉంటే వాళ్ళే హత్య చేసినట్ట? మరీ అంత సిల్లీగా ఆలోచిస్తే డిటెక్టివ్స్ ఎందుకు అవుతాం? లాస్ట్ 1 month లో బైక్స్ కొన్న అందరి లిస్ట్ షోరూమ్ నుంచి తీసుకొచ్చాం. మొదట్లో నీ మీద అనుమానం లేదు. నువ్వు ఆనంద్ స్వరూపల ప్రేమ గురించి అబద్ధం చెప్పినప్పుడు అనుమానం రాలేదు. కానీ ఇదే కలర్ బైక్ నీ దగ్గర ఉందని తెలిసాక నీ మీద అనుమానం వచ్చింది. మొహం కనిపిస్తే నీ ఐడెంటిటీ బయటపడిపోతుందని మొహానికి మాస్క్ వేసుకు వెళ్ళిన నువ్వు కిల్లర్స్తో మాట్లాడేటప్పుడు మొబైల్లో సిమ్ మార్చాలన్న సింపుల్ లాజిక్ మర్చిపోయావు. నీ మీద డౌట్ రాగానే మీ ఇద్దరి కాల్ డేటా ట్రేస్ చేశాం, దొరికిపోయావు. నీ ఫ్రెండ్, నీ బిజినెస్ పార్ట్నర్, అన్నింటికి మించి నీ చెల్లెలి భర్త ఎందుకంత దారుణంగా చంపేశావు? ఎందుకంటే వాడికి నా చెల్లెలికి భర్త అయ్యే అర్హతే లేదు. వాడు నా ఫ్రెండే కావచ్చు, నా బిజినెస్ పార్ట్నరే కావచ్చు, కానీ వాడొక పెద్ద విధవ. వాడితో పాటు నేను కూడా పెద్ద విధవనే. ఇద్దరం కలిసి చాలా మంది అమ్మాయిల్ని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి మోసం చేసేవాళ్ళం. అమ్మాయిల్ని ఈజీగా ట్రాప్ చేయాలంటే అమ్మాయిలు ఎక్కువగా తిరిగే ప్లేసెస్లో ఉంటే బాగుంటుందని లేడీస్ హాస్టల్ దగ్గర ఒకటి, లేడీస్ కాలేజ్ దగ్గర మరొకటి సెల్ పాయింట్ ఓపెన్ చేశాం. అక్కడికి వచ్చే అమ్మాయిల్ని మాటల్లో పెట్టి ట్రాప్ చేసేవాళ్ళం. వాళ్ళని అనుభవించాక కొంతమందితో కావాలని గొడవ పెట్టుకుని లవ్ని బ్రేకప్ చేసుకునేవాళ్ళం. ఇంకొంతమంది మోసపోయామని ఏడిస్తే ఆనంద్ లవర్ని నేను, నా లవర్ని ఆనంద్ చేరదీసి మళ్ళీ వాళ్ళని వాడుకునేవాళ్ళం. అలా ఆనంద్ ఉన్న షాప్ దగ్గరికి తన ఫ్రెండ్స్తో కలిసి నా చెల్లెలు స్వరూప వచ్చేది. స్వరూపతో ఆనంద్ క్లోజ్గా మూవ్ అవడం మొదలుపెట్టాడు. స్వరూప కూడా ఆనంద్ని ఇష్టపడటం మొదలుపెట్టింది.
ఆ విషయం నాకు తెలీదు. స్వరూప నా చెల్లెలని ఆనంద్కి తెలీదు. ఒకరోజు ఎవరా అమ్మాయి కత్తిలా ఉంది? నిజంగా కత్తిరా. మనల్ని తెగ్గోసేలా ఉంది కానీ అది మాత్రం తగ్గడం లేదు. లవ్ పేరుతో టైంపాస్ అంటే కుదరదు, పెళ్లి చేసుకుంటావో చెప్పు అంటుంది. అవునరా, నువ్వు ఎవరినో అమ్మాయిని లైన్లో పెడుతున్నానని చెప్పావు కదా, ఎంతవరకు వచ్చింది అది? సేమ్ కేసురా. ముందు పెళ్ళి అంటుంది, నేను సరే అన్నా. చెప్పే కదా పెళ్లి చేసుకొని మోజు తీరాక డైవర్స్ కోసం అప్లై చేస్తాను. ఒప్పుకోకపోతే చంపేసి కప్పెట్టేస్తాను. ఒక్కొక్క అమ్మాయికి ఒక్కో తీరి ఉంటుందిరా, అది అప్లై చేయాలి కానీ ఒకే అమ్మాయి కోసం లైఫ్ మొత్తం వేస్ట్ చేసుకోకూడదు. డే, నా లవర్ వచ్చే టైం ఏందిరా, నువ్వు వెళ్ళి ఇంకా. సరే, ఆల్ ది బెస్ట్ రా. ఓకే. అరే, షాప్ కీస్ నా దగ్గరే మర్చిపోయానే. మేమెంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నా నా చెల్లెల్ని ఆ ప్లేస్లో చూసి తట్టుకోలేకపోయాను. ఆనంద్కు కూడా గట్టిగా వార్నింగ్ ఇచ్చాను. నీ చెల్లెని నాకు తెలియదురా, తెలిస్తే ఇలా బిహేవ్ చేస్తానా ఏంటి? రేపటి నుంచి నీ చెల్లెలతో మాట్లాడను, కలిసి ఎక్కడా కనిపించను, సరేనా? రే ప్లీజ్ రా, లైట్ తీసుకోరా ప్లీజ్ రా. వదిలేస్తాడు అనుకున్నాను, కానీ ఒకరోజు నా చెల్లెలు మా పేరెంట్స్ దగ్గరకు వచ్చి ఆనంద్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. మమ్మీ, డాడీ, నేను ఒక అతన్ని లవ్ చేశాను, అతన్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. వద్దమ్మా, నీకు మంచి సంబంధం చూసాం మేము. అతని పేరు ఆనంద్. అతను లేకుండా నేను బ్రతకలేను డాడీ. ఆనంద్ నన్ను చీట్ చేశాడని అర్థమైంది. నిలదీశాను. నేను తప్పుకోవాలని అనుకున్నాను, కానీ నీ చెల్లెలే నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. నేను నిజంగానే మీ చెల్లెల్ని ప్రేమిస్తున్నాను అని, అన్యాయం చేయను అని చెప్పాడు. కానీ వాడి మీద నాకు నమ్మకం కలగలేదు. నా చెల్లెలకి, మా పేరెంట్స్కి వాడి గురించి చెప్దామనుకున్నాను, కానీ నా గురించి ఎక్కడ బయటపడుతుందోనని చెప్పడం మానేశాను. మా చెల్లెల్ని వదిలేమని ఆనంద్కి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాను. సరే అన్నాడు. కానీ 2 రోజుల తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుని కనిపించారు. నాకు తెలుసు వాడికి నా చెల్లెల మీద మోజున్నంత వరకు కలిసి ఉండి ఆ తర్వాత వదిలేస్తాడు, ప్రాణాలు కూడా తీస్తాడని భయమేసింది. ఎలాగైనా వాడిని మా చెల్లెల లైఫ్లో నుంచి బయటికి పంపించేయాలని డిసైడ్ అయ్యా. టైం కోసం ఎదురు చూశాను. అప్పుడే గురు గ్యాంగ్ గురించి కూడా తెలిసింది. వెంటనే వాళ్ళకి కాల్ చేశాను. తీసుకెళ్ళండి. హలో, నాకు మర్డర్ చేసి పెడతావని నీకు ఫోన్ చేశాను. మా అసిస్టెంట్కి ఇస్తున్నాను, మాట్లాడు. ఓకే. హలో, చెప్పండి. ఏంటి సార్, బండి కొత్తదిలా ఉంది, కలర్ కూడా చాలా బాగుంది సార్, బ్లాక్ కలర్. ఇంకా నెంబర్ కూడా రాలేదే.
ఏయ్, పోయిరా. పోయి మొత్తం పోయిరా. పోయి త్వరగా పోయిరా. తొందరగా పోయిరా. వాడి పీడ విరగడైపోయింది. నేను దొరికిపోతే దొరికిపోయాను, కానీ నా చెల్లెలు మాత్రం క్షేమంగా ఉంటుంది. అది చాలు నాకు. నీ చెల్లెల్లొకడు మోసం చేస్తున్నాడు అంటే నువ్వెంత మాత్రం తట్టుకోలేకపోయావు కదా, ఎంతో బాధపడిపోయావు కదా. నీలాగే అమ్మాయిల్ని ట్రాప్ చేసి మోసం చెయ్యాలనుకునే ప్రతి ఒక్కడు ఆ స్థానంలో నా చెల్లెలో అక్కో ఉంటే పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తే ఈ దేశంలో ఉన్న ఏ అమ్మాయి మోసపోదు.